జనగణన చేపట్టారు. దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కులగణన చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా కులగణన చేపట్టాలని చెప్పి జాతీయ పార్టీ కూడా పిలుపునిచ్చింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిని పెడుతున్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తి చేశారు. ఈ కులగణన చేయడం వల్ల ఆయా వర్గాలు, ఆయా కుల వృత్తులు వారికి ఏ మేరకు ఎక్కడెక్కడ ఏ సంక్షేమ పథకాలు అమలు జరపాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలకు కల్పించే విధంగా ఈ కులగణన తోడ్పడుతుంది. ఈ కులగణన వల్ల తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపడితే అక్కడ ఎస్సీల జనాభా 17.43% ఉన్నట్లు, ఎస్టీల జనాభా 10.45% ఉన్నట్లు, బీసీల జనాభా 46.25% ఉన్నట్లు, ముస్లిం మైనార్టీ బీసీలు 10.8% ఉన్నట్లు, అదేవిధంగా ఓసీలు 15.79% ఉన్నట్లు, ముస్లిం మైనార్టీలు 12.56% ఉన్నట్లు సర్వేలో తేలింది. కాబట్టి దీని ప్రకారము అక్కడ బీసీలే 56.33% ముస్లిం మైనార్టీ బీసీలతో కలిపి వచ్చింది. కాబట్టి దానికోసమే పార్లమెంట్లో కూడా ఉన్నటువంటి ఎంపీలు కూడా పార్లమెంట్ ఎదుట ఢిల్లీలో కూడా ధర్నా చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక మహా ఉద్యమంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీపీ సింగ్ ఉన్నప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం వచ్చింది. ఈ యొక్క రిజర్వేషన్లే కాకుండా ప్రమోషన్ల విషయంలో కూడా ఆ రోజు మండల్ కమిషన్ అనే పద్ధతిలో అక్కడ ఆందోళన వచ్చింది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ విధంగా వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు గుర్తించి ఈ కులగణన చేపట్టాలని చెప్పనని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని ఈ బీసీ కులాల్లోనూ సంఘాల్లోనూ అదేవిధంగా మైనార్టీ ఎస్సీ ఎస్టీ సంఘాల్లోనూ దీన్ని కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలు కూడా మాకు రిజర్వేషన్ శాతాన్ని చట్టసభల్లో 50% పెంచాలా, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా 42% తెలంగాణలో పెంచుతామని చెప్పి ఇచ్చారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 42% ఇవ్వాలని చెప్పనని కోరే విధంగా అందరినీ సన్నద్ధం చేసేదానికి కార్యక్రమాన్ని తీసుకున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 11వ తారీఖు సిపిఐ పార్టీ రాష్ట్ర సెక్రటరియట్ మీటింగ్ ఉంది విజయవాడలో. అందులో కూడా ఈ విషయాన్ని చర్చించి దీనికి తగిన కార్యాచరణ కూడా రూపొందిస్తాము. కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని తక్షణమే ఈ యొక్క వర్గాలకు న్యాయం చేసే విధంగా కులగణన చేపట్టాలని కోరుతున్నాం.